సిఏఏ వద్దు, ఎన్ఆర్సీ వద్దు. విచిత్రం ఏంటంటే భారతదేశం బయట ఉన్నటువంటి పాకిస్తాను, బంగ్లాదేశు, ఆఫ్ఘనిస్తాన్లో మతపరమైన వివక్షకు గురైన హిందువులు, బౌద్ధులు, జైనులు, సిక్కులు, క్రైస్తవులు వీళ్ళని ఈ దేశంలోకి తీసుకొస్తామంటే వద్దు. అదే సందర్భంలో మన దేశంలో బంగ్లాదేశ్ నుండినో బర్మా నుండినో వచ్చి చొరబడ్డటువంటి వాళ్ళని మాత్రం బయటికి పంపించదు. అంటే ఈ దేశంలోకి వచ్చినటువంటి ఇతర దేశాలకు సంబంధించినటువంటి ముస్లింలని బయటికి పోనీయద్దు, మన దేశంలో మన వాళ్ళని రానియద్దు, హిందువుల్ని రానియద్దు. హిందువులు, బౌద్ధులు, జైనులు, సిక్కులనేమో బాధితులైన వాళ్ళని రానియద్దు, వీళ్ళని పోనీయద్దు. ఇలాంటి ఒక విచిత్రమైనటువంటి వాతావరణంతో నడుస్తున్నటువంటి వేళ అస్సాం ప్రభుత్వం లెక్క విడుదల చేసింది. అస్సాంలో 1,59,000 మంది ఇట్లాంటి విదేశీయులు ఉన్నారన్నటువంటి విషయం తేలింది. ఇందులో 96,000 మందికి సంబంధించి ఓటర్ ఐడీలు కూడా వచ్చేసినాయట. అస్సాంలోని హిమంత బిశ్వా శర్మ ప్రభుత్వం ఇప్పుడు ప్రస్తుతం తేలుస్తోంది అదే. వాళ్ళని బయటికి పంపించేటువంటి చర్యలకు సిద్ధపడుతుండటంతో కొత్త వివాదం సృష్టించడానికి అక్కడ సిద్ధంగా ఉన్నారు, జోక్యం చేసుకోవడానికి కోర్టులు సిద్ధంగా ఉన్నాయి.